సార్ ఇదన్నీ చూడడానికి, మాట్లాడడానికి సింపుల్ థింగే కదా! దీనికి ఎందుకు అంత ఏదో పెద్ద డిసీజులు వస్తాయంటా ఉన్నారని అనుకుంటా ఉంటారు. అసలు శృంగార సమయంలో మనం కలిసినప్పుడు ఆ స్కిన్ అనేది వెనక్కి రాకపోతే ఏమవుతది? దాన్ని ఏమంటారు అసలు? ఆ ప్రాబ్లమ్‌ని ఏమంటారు? యూజువల్‌గా ఏంటంటే మనకి శృంగార సమయంలో స్కిన్ వెనక్కి రాకపోతే ఇది అదే ఫోర్ స్కిన్ అంటామనమాట. ఇది వెనక్కి రాకపోతే ఏమవుతది అంటే యూజువల్‌గా ఏంటంటే మనకి నార్మల్‌గా జరిగేది అంగం స్తంభించినప్పుడు ఈ చర్మం అనేది వెనక్కెళ్తా ఉంటది. ఓకే. వెనక్కెళ్ళిపోయి ఇదొక్కటే మనకి ముందు ఉంటది. యెస్. యెస్. సో, మనకి కొన్నిసార్లు ఏంటంటే ఆర్గాజం ఎక్కువ దీనివల్ల వస్తూ ఉంటది. ఓకే. ఓకే. సో, ఈ స్కిన్ వెనక్కి రాకపోతే కొంతమందికి ఇక్కడ దాకొచ్చి ఇక్కడ పట్టేయడము, లేదు అంటే పూర్తిగా వెనక్కి రాకపోవడము, దానివల్ల వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడము, ఓకే. లేదు అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంగం Egress తొందరగా కాదు. స్తంభించడము ఇది అవుతా ఉంటది. ఇది అంటే ఒకవేళ డిసీజుల పరంగా చెప్పాలంటే వీళ్ళకి ఇది ప్రాబ్లమ్ వచ్చేసి అబ్బాయికి. అబ్బాయికి. కానీ ఆ స్కిన్ అనేది వెనక్కి వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్ అబ్బాయికి. కానీ పార్ట్నర్‌కి అమ్మాయికి గూడా ఎట్లాంటి డిసీజులు వస్తాయి దీనివల్ల? కొన్ని రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సెక్షువల్‌గా వస్తూ ఉంటాయి. ఏంటంటే మేబీ సెక్షువల్ కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ కావచ్చు. కొంతమంది ఏంటంటే ఓరల్ సెక్స్ దాని వల్ల కూడా మనకి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మేజర్‌గా మనం చూసేటి ఏంటంటే ఒకటి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అంటాము. ఓకే. ఇంకోటి హెచ్‌పివి అంటాము. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము. ఇంకోటి ఏంటంటే మనకి సిఫిలిస్ అంటాం. ఇవన్నీ దేని కిందకొస్తాయి అంటే ఎస్‌టిడీస్ కిందకొస్తాయి. నథింగ్ బట్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌గా మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఆపోజిట్ పార్ట్నర్‌కి ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే పర్సన్‌కి వస్తది. లేదు అంటే ఈ పర్సన్ నుంచి అవతల పర్సన్‌కి అట్లా వస్తా ఉంటాయి. సో, వీటిని మనము ఈ ఎక్కువ శాతం మనం మేజర్‌గా చూసేటి ఈ 3.